హాయ్ అండి. ఈరోజు క్యాప్సికమ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా రైస్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా పల్లీలు, 2 స్పూన్స్ దాకా పుట్నాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ దాకా ధనియాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక 5 దాకా వెల్లుల్లి రెబ్బలు, 7 ఎండుమిరపకాయలు అండ్ ఒక చిన్న కప్పు దాకా కొబ్బరి పౌడర్ వేసుకొని పౌడర్ చేసేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ దాకా ఆయిల్, 1.5 స్పూన్ దాకా గీ వేసేసుకొని స్టార్, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని ఒక ఆనియన్, ఒక 2 దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం బ్రౌన్ వచ్చేసాక ఆనియన్స్, ఒక 2 దాకా క్యాప్సికమ్ వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ బాగా మగ్గిచ్చేసుకోండి. ఇలా క్యాప్సికమ్ మగ్గిపోయాక ఇందులో మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ ని యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక 2 కప్స్ దాకా బాస్మతి రైస్ వేసేసుకొని బాగా కలుపుకోండి 1 నిమిషం పాటు. అంతే అండి, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.